ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాం. ఈ సమయంలో దేవుడు మాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి ఈ సమయంలో మా పీళ్ళు పెద్దలకు కూడా మేము మా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం. ఇక మన కర్నూలు తెలుగు బ్యాప్టిస్టు పొలము కుల సమాజము మరి జయాకర్ క్రిస్టియన్ కేరళ కాంతమ్మ గారికి వారి యొక్క బృందానికి మా హృదయపూర్వకంగా వందనాలు. వారి ద్వారా మాకు చక్కటి అవకాశము దేవుడు అనుగ్రహించాడు కనుక దేవుడు వారి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఈ సమయంలో ఈ అంశం కోసం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మహోన్నతుడవైన మా దేవుడా, నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన శుభప్రద నామములో నిన్ను స్తుతిస్తున్నాము. ఈ వాక్య భాగములో ప్రభువా మా అందరితో మీరు మాట్లాడుతూ మహిమ పొందుతూ ఉన్నా నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఈరోజు ఈ దినం యొక్క అంశం ఏమిటిది అంటే నిత్య జీవము. నిత్య జీవము అనేది ఎలా వస్తూ ఉంది, ఏం పని చేస్తే వస్తూ ఉంది, ఈ నిత్య జీవము కొరకు ఎంత కష్టపడుతున్నామో, నిత్య జీవము నిమిత్తమై ఎన్ని ఉపవాసాలు చేస్తూ ఉంటున్నాం మనం. లేక కష్టపడినందుకు నిత్య జీవం వస్తుందా? ఉపవాసాలు చేసినందుకు నిత్య జీవం వస్తూ ఉందా? లేక ధర్మాలు చేసినందుకు ఉపవాసం వస్తూ ఉందా? ఇంకా అనేక విధములుగా మన కష్టార్జితాన్ని బట్టి, మనము చేసిన ధర్మ కార్యములను బట్టి, మనం చేసిన పనులను బట్టి నిత్య జీవము వస్తూ ఉందా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నిత్య జీవమును గురించి మనం వినబోతూ ఉంటున్నాం. చాలామంది నిత్య జీవము కోసము ఎన్నెన్నో పనులు చేయాలని అనుకుంటూ ఉన్నారు, లేక ఎన్నో ధర్మాలు చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు, ఎన్నో ఉపవాసాలు చేయాలి అని కూడా అనుకుంటున్నారు. ఇట్లా నేను చేసినందుకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా కాదు అని నేను మీకు ప్రభునామమున తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుకుందాము లేఖనములో. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో ఈ పరిపూర్ణమైనటి మాటను దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వింటూ ఉన్నారు కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఈ నిత్య జీవము కొరకు నువ్వేం పని చేసావు అనుకుంటున్నావు? ఈ నిత్య జీవము కొరకు నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసావు అనుకుంటున్నావు? నిత్య జీవము అనేది కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచుట ద్వారా ఉచితముగా నీకు నిత్య జీవముని దేవుడిచ్చాడు. ఇందులో నీ పని కలపొద్దు, నీ ఆలోచనలను, నీ ధర్మ కార్యములను కలపొద్దు. ఎందుకు అనగా కుమారుని యందు విశ్వాసము ఉంచుట ద్వారా నిత్య జీవము అనేది నీకు ఉచితంగా ఇచ్చినాడు గనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు అనేక మంది సేవకులు కూడా నిత్య జీవము కొరకు ఎన్నో విధాలుగా కష్టపడాలి, నిత్య జీవము కొరకు ఉపవాసాలు చేయాలి, నిత్య జీవము కొరకు రాత్రింబవళ్ళు కూడా మోకాలు ఉండాలి అని చెప్తా ఉంటున్నారు. కారణం ఏమిటిది? యేసు ప్రభు చెప్తున్నట్టు మాట,
నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అని చెప్తా ఉంటున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారా నీకు నిత్య జీవము ఇస్తానని ఇస్తా ఉంటున్నాడు ఆయన. ఈ నిత్య జీవము అనేది నీ పనిని బట్టి, నీ నీతిని బట్టి, నీలో ఉన్న ఒక పని పంతాలను బట్టి ఇవ్వబడటం లేదు. దేవుడు ఇలా మాట ఇస్తూ ఉంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని దేవుడు చెప్పాడు. ఇలా చెప్పుట ద్వారా ఆయన మాట వింటూ ఉన్నందుకు, ఆయన మీద విశ్వాసము ఉంచి ఉన్నందుకు నీకు నిత్య జీవము ఉచితంగా ఇచ్చేశాడు. గనుక సహోదరులారా గమనించవలసినదిగా కోరుతా ఉంటున్నాను. మీరు ఎక్కడున్నప్పటికైనా కూడా, మీరు ఎవరైనప్పటికైనా కూడా లేఖనమునకు విరుద్ధముగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడో అది మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన దాని ప్రకారంగానే మనం అందరం కూడా అందులోనే మనము జామిని కావాలి. కనుక దయచేసి ఈ నిత్య జీవం అనేది ఇంకా ఎలా వస్తూ ఉంటుందో మరొక మాట కూడా గ్రంథములో చదివితే ఇలాగున వ్రాయబడి ఉన్నది. చదవండి, ఈ మాట కూడా ఏమని రాయబడి ఉన్నదంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చాలు ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు అని యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు. గనుక విశ్వాసము ఉంచటము అనేది ఎంత ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడంటే, విశ్వాసం ఉంచినందుకు నిత్య జీవం ఇస్తుంటున్నాను. మరి ఇందులో నీ పని కనపడటం లేదు, ఇందులో నీ ఉపవాసం కనపడటం లేదు, ఇందులో నీ ధర్మ కార్యములు కనబడటం లేదు. ఉచితముగా దేవుడు నిత్య జీవమునిస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ 47వ వచనమును మనం చూస్తుంటున్నాం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇలా చెప్తా ఉంటే ఈనాడు అనేకులు ఈ విధముగా మనుషులకు తమకు ఆలోచనలు వచ్చినట్టుగా చేస్తూ ఉంటున్నారు. అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అని లేఖనాల ద్వారా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. గనుక నిత్య జీవం కొరకు ఏం పని చేస్తే నువ్వు నిత్య జీవం సంపాదించుకుంటున్నావు? నీ వలన నిత్య జీవము సంపాదింపబడదు, నీ వలన రాదు అనేది కూడా తెలుసుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా నీవు ఆ మాటలను వినాలి, యేసు ప్రభు చెప్పినట్టుగా చేయాలి నువ్వు. గనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాల్లో కూడా నిత్య జీవమును గురించి ఎలా ప్రకటిస్తుంటున్నావు? నిత్య జీవం ఏం చేస్తే వస్తుందని చెప్తా ఉంటున్నావు నీవు ఈరోజు. కానీ లేఖనములో ఉన్న సత్యాన్ని బోధించాలని మీకందరికీ సావధానముగా కోరుతూ ఉంటున్నాను. మరొక మాట కూడా చదువుదాము. ఇందులో యోహాను రాసిన సువార్తలోనే 5వ అధ్యాయంలోనే 39వ వచనములో కూడా చూస్తే ఇలా రాయబడి ఉన్నది. 39వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూస్తున్నాము, లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు. గనుక గమనించండి, లేఖనముల ద్వారా నిత్య జీవము, లేఖనము ఏం చెప్తే అదే నిత్య జీవము, లేఖనముల ప్రకారంగానే నిత్య జీవము. గనుక ఇందులో కూడా మనకు రుజువు అవుతా ఉంది. మరి ఈ నిత్య జీవమునకు నువ్వు ఏం సాటి పెడతావు నువ్వు ఈరోజు? ఈ నిత్య జీవమునకు ఏమి ఆధారం చేస్తావు నువ్వు? గనుక దయచేసి నీ కార్యములే కానీ, నీ తలంపులే కానీ, తర్వాత నీ పనులే కానీ, నీ ఒక ధర్మ కార్యములే కానీ వీటికి ఆధారం కాదు. ఎందుకు అనగా లేఖనము ద్వారా నిత్య జీవము కలదు. లేఖనము ద్వారానే నిత్య జీవము. సహోదరుడా, సహోదరి, మనము ఎంతటి సేవకులమైనప్పటికైనా కూడా మనలను ఎవరో భక్తులు అనుకోవాలి అని, గొప్ప దైవజనులు అనుకోవాలని అనేక విధాలుగా బోధించిన ప్రయోజనము ఉండదు.
లేఖనముల ప్రకారంగా మనం ఫాలో కావాలి. లేఖనములు చెప్పిందే మనం చేయాలి. లేఖనముల ప్రకారంగానే మనం జీవించాలి. అందుకే లేఖనముల ప్రకారంగానే నిత్య జీవము కలదు. లేఖనము ద్వారానే నిత్య జీవం వస్తూ ఉంటుంది. కానీ నీ ఉపవాసాన్ని బట్టి మాత్రం కాదు, నీ పనిని బట్టి మాత్రం కూడా కాదు. కానీ దైవ సేవకులారా, దైవ బిడ్డలారా గమనించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రతి ఇంటిలో కూర్చున్న నీవు, ప్రతి స్థలంలో కూర్చున్న నీవు ఈ మాటలు వింటున్నావా సహోదరుడా, సహోదరి? ఈ మాటలు వింటున్నావా? దైవ సేవకుడివే కావచ్చు, నువ్వు దైవ సేవకుడు అని కూడా నేను నమ్ముతున్నాను. అయితే నువ్వు దైవ సేవకుడు అయినప్పటికీ నిత్య జీవముని గురించి ఏం మాట్లాడుతున్నావు? నిత్య జీవము ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నావు? దయచేసి లేఖనాలు చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆ లేఖనాల ప్రకారంగా మనం జీవించాలి. మరొక లేఖనం కూడా చదువుదాము. లేఖనములో లేనిది మనం ఏది చేయటానికి రాదు. ఇక మరొక మాట చదివితే రాయబడింది. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 68వ వచనములో ఇలా చెప్పబడి ఉన్నది. 68వ వచనము. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతి సహోదరుడా, సహోదరి, దైవ సేవకులారా, దైవ బిడలారా. పేతురు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదమో నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు. నువ్వే కదా నిత్య జీవము, నువ్వే కదా నిత్య సత్యము, నువ్వే కదా. ఎవరి దగ్గర ఉంది ఈ నిత్య జీవము? ఎవరి దగ్గరికి వెళితే ఈ నిత్య జీవం వస్తుంది? ఏం చేస్తే వస్తుంది నిత్య జీవము? ఎవని యొద్దకు వెళ్ళుదము ప్రభువా? చూసారా దేవుని బిడ్డలారా? ఆనాడు 12 మంది శిష్యులు కూడా వెళుతారేమో, మీరు కూడా వెళ్ళండి అని అంటే ఎక్కడికి వెళుతాం మేము? నిత్య జీవం లేని స్థలాలకు ఎలా వెళుదాము? ఏ మనిషిని వలన వస్తూ ఉంది? ఏ పనుల వలన వస్తూ ఉంది? దీన్ని బట్టి చూడగా నీ పనిని బట్టి వస్తూ ఉందా? లేక నీ ఉపవాసాన్ని బట్టి వస్తూ ఉందా? నీ ధర్మ కార్యములను బట్టి వస్తూ ఉందా? అలాగైతే వీళ్ళు ఏం చేసి నిత్య జీవము సంపాదించలేకపోయారు వీళ్ళు? గనుక లేఖనాలను సక్రమంగా వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. మీకు ఇంకా అనేకమైన విధములైనటి సంగతులు కావాలన్నా దేవుడు మాకిచ్చిన వాటిని మీకు మేము తెలపరుస్తాం. సహోదరుడా, సహోదరి, గమనించండి, వినండి. ఆ మాటల ప్రకారంగా మనం ఆలోచించాలి. గనుక వీళ్ళు అంటున్నారు, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే అని చెప్తా ఉంటున్నారు. గనుక ఈ సమయంలో ఈ సంపూర్ణమైన సంగతులను వింటున్న సహోదరులారా, సహోదరులారా, ఇంటిలో కూర్చున్న వారలారా, మీ జీవితాలకు ఏం కోరుకుంటున్నారు? ఈనాడు అనేకులు, అయ్యో నాకు స్వస్థత కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు మంచి ప్రావీణ్యతమైనటి బ్రతుకు కావాలి, నాకు మంచి పదవి కావాలి, వాటి కొరకు ప్రార్థన చేయండి అని ఈరోజు ఎందరో ఇలా కోరుకుంటున్నారు. కానీ నీకు నిత్య జీవం వద్దా? దేవుని అడుగుతున్నావు, స్వస్థత కావాలని ఇస్తాడు ఆయన. కానీ నీకు నిత్య జీవం గురించి అడగటం లేదే. నీ ఉద్యోగం గురించి అడుగుతున్నావు, మంచిదే, నీకు ఉద్యోగం ఇస్తాడు. కానీ నిత్య జీవం గురించి అడుగుట లేదే. మంచి భార్య కావాలని, మంచి భర్త కావాలని అడుగుతున్నారు, మంచిదే, మంచి భార్య మంచి భర్త కూడా ఇస్తాడు దేవుడు. కానీ నిత్య జీవమును గురించి అడుగుట లేదే. గనుక శిష్యులు అంటున్నారు, ఎవని యొద్దకు వెళుదామేమో? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, నిత్య జీవము నీవే కదా, నీలో ఉన్నటే మా జీవితము ధన్యమో అని చెప్తా ఉంటున్నప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? మనం ఎందుకు వాళ్ళ ప్రకారంగా మాట్లాడకూడదు? మనం ఎందుకు ఆ ప్రకారంగా చెప్పకూడదు? చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్తా ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఈ లేఖనములో వింటున్న సంగతులను బట్టి ఒక్కసారి నీ జీవితంలో
నువ్వు ఎన్ని దినములు బ్రతికినావని ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు నీకు నిత్య జీవం ఎలా ఇస్తున్నాడు, ఏం చేసింటే ఇస్తున్నాడు, దాన్ని అనేకులలో రుజువు చేయాలి. ఈనాడు అనేకులు చెప్తా ఉన్నారు, నేను 40 దినములు ఉపవాసం ఉన్నందుకు ఈ నిత్య జీవమును సంపాదించుకున్నాను, ఇలా చెప్తా ఉంటారు. కానీ లేఖనాల్లో అలా రాయబడలేదు. నువ్వు విశ్వాసం ఉంచినందుకు నిత్య జీవం, లేఖనముల ప్రకారంగా నిత్య జీవము, విశ్వసించుట ద్వారా నిత్య జీవము. ఇక నిత్య జీవపు మాటలు గలవాడు ఆయననే అని రుజువైతా ఉంది. వాటి ప్రకారంగానే మనం ఫాలో కావాలి. దయచేసి వినండి, మరొక మాట కూడా చదవండి. దేవునికి స్తోత్రాలు. ఇందులో రాయబడిన మాట మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనములో కూడా ఇలా రాయబడి ఉంది. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి చాలు. ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం ఏమిటిదనంటే, యేసుక్రీస్తైన కుమారుడు, ఆ కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఉచితంగా ఇస్తున్నాడయ్యా, ఉచితంగా పొందుతున్నాం మనము. ఇక ఏందో నువ్వు ఆధారం చేసుకొని గొప్పగా చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు ఎలా ఇచ్చాడో అలా చెప్పటమే దేవుని వాక్యము. ఆ వాక్యానికి ఏం తోడు చేయాల్సిన అవసరం లేదు. ఆ వాక్యానికి ఏదో నువ్వు ఆధారం చేయవలసిన అవసరం లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడే నీకు నిత్య జీవం ఇచ్చినప్పుడు ఉచితంగా అందుకున్నావు కదా. ఎన్ని రేతుర్లు మోకాళ్ళు ఉంటే నీకు నిత్య జీవం వచ్చింది? దయచేసి నువ్వు మోకాళ్ళలో ఉండవలసినది మంచిదే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసింది మంచిదే, దేవుని కొరకు మొరపెట్టుకోవలసినది మంచిదే, దేవుని ఎంతగానో కొనియాడటం మంచిదే. ఏమని? ఉచితముగా, ఏ ఖర్చు లేకుండా నిత్య జీవమునిచ్చిన వాడా అని మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయి. ఎందుకు? ఉచితము నీకు అంత గొప్ప నిత్య జీవమునిచ్చినాడు. అంత గొప్ప నిత్య జీవమునిచ్చి ఉన్నాడు అంటే నువ్వు రాత్రి అనక పౌలనక ఇంత గొప్ప నిత్య జీవాన్ని ఇచ్చినావని ఆయనకు కృతజ్ఞత స్తుతి చెప్పు. అంతేగాని నీవు ఇలా మోకాళ్ళు ఉన్నందుకు, ఇలా అడిగినందుకు, ఇలా ఉపవాసం ఉన్నందుకు, ఇలా బట్టలు వంచినందుకు, ఇలా ధర్మకార్యాలు చేసినందుకు, ఇలా కష్టపడినందుకు, ఇలాగున రాత్రింబవులు తిరుగులాడినందుకు అని నీ పనులు మాత్రం ఆధారం చేయడం మంచిది కాదు. దయచేసి చెప్తా ఉంటున్నాను, వినండి. ఈ సమయంలో ఇందులో ఉన్న అమూల్యమైన సంగతులను గమనించవలసిందిగా కోరుతా ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఉచితంగా ఇచ్చాడు. దేవుని అడగండి, నేను ఇంత కష్టపడినందుకే కదా నువ్వు ఇచ్చిందని. నీకేం చెప్పేది అర్థమవుతుంది? అలా నీకు ఇవ్వలేదు. నా యందు విశ్వాసం ఉంచావు కనుక, నా మాటలు వింటున్నావు కనుక, లేఖనముల ప్రకారంగా విశ్వసించావు కనుక నేను నీకు ఉచితంగా విశ్వాసం ఉంచినందుకు ఇస్తున్నాను అంటాడు. గనుక దైవ బిడ్డలారా గమనించండి, మనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, మనకిష్టం వచ్చినట్టుగా బోధించకూడదు, లేఖనాలు చెరపకూడదు కూడా, లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడదు కూడా. గనుక ఉచితంగా నీకు నిత్య జీవం ఇచ్చాడు. సహోదరుడా, సహోదరి, ఓ దైవ సేవకుడా, దైవ విశ్వాసురాలా, ఉచితంగా విశ్వాసం ఉంచినప్పుడు ఉచితంగానే ఇచ్చాడు. దాని కొరకు నువ్వేదో గొప్ప పని చేయలేదు. గనుక దయచేసి దేవుడు ఎట్టిచ్చినాడో అట్ట నువ్వు చెప్పాలి. అందుకోసమే ఉచితంగా ఇచ్చినప్పుడు అరే నాకు ఎంత గొప్ప భాగ్యము అని ఆయనను కొనియాడు, ఆయనను స్తుతించు, ఆయనను ఎంతగానో బతిమాలుకో. ఇలాగున ఇచ్చావు ప్రభువా, నేనేం గొప్ప పని చేశాను, నేనేం గొప్ప ఈ పనులు చేసినందుకు ఇచ్చినావా? కాదు కదా, నా జీవితంలో ఉచితముగా నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా నాకు ఇచ్చినావు ప్రభువా అని నీ జీవితంలో లేఖనాన్ని గుర్తు చేసుకో. ఆయన అడగటం కూడా చాలా ప్రాముఖ్యమని కూడా, మంచిదని కూడా చెప్తా ఉంటున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో లేఖనముల ప్రకారంగా నిత్య జీవము, ఆయన మాటలు వినుట ద్వారా నిత్య జీవము, ఆయన యందు విశ్వాసమంచుట ద్వారా నిత్య జీవము ఈ విధముగా నీకు ఉచితంగా ఇవ్వబడి ఉన్నది.
అందుకే దయచేసి నేను మీకు ఒక పాట కూడా వినిపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ పాటను కూడా వినండి. ఇదా క్రైస్తవం, ఇదేనా క్రైస్తవ సంఘం, నన్ను పోలి నడువమని పలికిన నా యేసుని సంఘం, నన్ను పోలి నడువమని పలికిన నా యేసుని సంఘం, ఇదా క్రైస్తవం. రమ్మని పిలిచింది నీవే, రక్షకునికి నా హృదయంలో చోటుందని. రమ్మని పిలిచింది నీవే, రక్షకునికి నా హృదయంలో చోటున్నదని. ఇరుకని తెలిసాక పొమ్మని చెప్పింది నీవే, ఇరుకని తెలిసాక పొమ్మని చెప్పింది నీవే. పొమ్మని చెప్పిన యేసుని రమ్మనవెందుకో సోదరా. ఇదా క్రైస్తవం, ఇదేనా క్రైస్తవ సంఘం. ప్రియ సహోదరుడా సహోదరి, దయచేసి ఆయనను పోలి మనము నడవాలి. ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఆయన ఏ విధంగా చెప్పాడో అది మనం ఖచ్చితంగా చేయాలి తప్ప అంతకంటే మనము ఏది ఆధారం చేయటానికి ఆస్కారం లేదని ప్రభునామమున తెలియజేస్తూ ఉంటున్నా. చెప్పబడిన వాక్యమును బట్టి మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వోన్నతుడవైన మా దేవుడానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన శుభప్రద నామమున నేను స్తుతిస్తుంటున్నా. ప్రభువా, నిత్య జీవమును గురించి మీరు మాకు బోధించారు. నిత్య జీవము కొరకు మేమైతే ఏ పాటలు పడలేదయ్యా. నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా, నీ మాటలు వినుట ద్వారా, నీ యందే విశ్వసించుట ద్వారా, లేఖనముల ప్రకారంగా ఉచితముగా మాకు నిత్య జీవమునిచ్చినవయ్యా. అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుమారులను నాయన నీ కృపలో దీవించండి. చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా నాయన ఎంతగానో నేను కొనియాడటానికి వారికి కూడా చక్కటి అవకాశమును దయచేయండి. వారి జీవితాలకు, వారి కుటుంబాలకును మంచి ఆయుర ఆరోగ్యాలు కూడా దయచేయండి ప్రభువా. ఈ మాటల ద్వారా వారి జీవితాలలో నెమ్మదిని పొంది ఇంకా ధ్యానం పొందడానికి సహాయం చేయమని ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాలో ఉండి నిత్య జీవమును గురించి మాట్లాడిన నజరేయుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములోని స్తుతించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్.